చాలా బాధాకరమైన విషయం అండి ఈరోజు. నిజంగా ఏకాదశి అంటే అసలు ఎంత ఇష్టంగా మనం జరుపుకుంటాము, ఆయన పేరు చెప్పుకొని ఆయన తలుచుకొని. అయితే ఇలాగ భక్తులు ఇలాగ వెళ్ళి ఆయన్ని చనిపోతారని ఎవరు అనుకోరు కదా, మనకు తెలీదా? జనాభా ఎక్కువ ఉన్నారు అన్నప్పుడు గుడికి వెళ్ళాలని ఖచ్చితంగా దేవుడు చెప్పాడండి. గుడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఏ భగవంతుడు కూడా మనకు చెప్పలేదండి తోపులాట్లో ప్రాణాలు కోల్పోయేంతగా నన్ను దర్శించుకోవాలి అని. మనం మూర్ఖత్వంతో కనీసం ఒక పద్ధతి పాటించకుండా ఒక లైన్లో వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎదర మన ముందు పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారని ఒక ఆలోచన చేసుకొని కదా ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, ఏ భగవంతుడు చెప్పాడండి తోపులాట్లో కూడా నన్ను వచ్చి దర్శనం చేసుకోవాలని? తెలుసు కదా శనివారం ఏకాదశి, ఈరోజు ఎక్కువ జనాభా ఉంటారు. అలాంటప్పుడు రేపు వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు మళ్ళీ సరే రావచ్చు కదా. తండ్రి నాకు అవ్వదు, నేను రాలేకపోతున్నాను, మనస్ఫూర్తిగా ఇంట్లో దండం పెట్టుకొని ఇంట్లో చేసుకొని ఆయన నామస్మరణ చేసుకున్నా చాలండి. అంతేగాని ప్రాణం కోల్పోయేంతగా మూఢభక్తి, ఇది భక్తి కాదండి. నిజంగా భగవంతుని మీద నిందలు వేస్తున్నారు, ప్రాణాలను తెచ్చుకుంటున్నారు. ఇది నిజమైన భక్త్యా? ఒక్కసారి ఆలోచించండి. శ్రీరామ, లేకపోతే నమో వెంకటేశ, గోవింద, ఏదో నామస్మరణ చేసుకుంటే ఇంట్లో కూడా ఉండొచ్చు. అవకాశం ఉంటే మన ఇళ్లలో, మన దగ్గరలో, మన ఇంటి చుట్టుపక్కల గుళ్ళు ఉంటాయి కదండి, ఆ చిన్న గుడికైనా వెళ్ళొచ్చండి. అక్కడ కూడా ఉంటాడండి దేవుడు.